నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. మత్తయి రాసిన సువార్త 11:28 అంటే కష్టాలు, ఆందోళనలు, పాపభారంతో అలసిపోయి ఉన్న వారందరినీ యేసు తన దగ్గరకు పిలుస్తూ వారితో ఆధ్యాత్మిక ఆదరణ, నెమ్మదిని, శాంతిని ఇస్తానని ఇచ్చే అభయము. మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడండి. ఎవరైతే కష్టాల్లో, బాధలో, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరినీ యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 11:28-30 చూసినట్టయితే 29 చదువుతున్నాను. నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడును గనక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతిని దొరుకును. నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను ఉన్నవి. మనం ఇక్కడ చూసిన అలసి ఉన్న ప్రాణమునకు తృప్తిపరుచున్నాడు. కృషించిన ప్రతి ప్రాణమునకు తృప్తిపరుచున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుకు వద్దకు వెళ్ళినప్పుడు ఆత్మీయంగాను శారీరక భారాల నుండి విశ్రాంతి లభిస్తాయి.